గుంటూరు నగరంలో నారీ సమ్మాన్ చైల్డ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కేంద్ర కార్యాలయంలో గృహహింస నుండి మహిళలకు రక్షణ చట్టం డీవీ యాక్ట్ 2005 పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వ్యక్తులు శ్రీమతి కేవి పద్మ, లీగల్ కౌన్సిల్, డీవీసీ సెంటర్, గుంటూరు. శ్రీమతి పద్మ మహిళలకు చట్టం గురించి వివరించారు. డాక్టర్ షమా సుల్తానా, చైర్పర్సన్, హోప్విన్ హాస్పిటల్, యువనారీ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్, గుంటూరు. డాక్టర్ షమా సుల్తానా స్త్రీల గర్భధారణ సమస్యలు, భ్రూణ హత్యలు, అత్యంటి వేధింపుల గురించి వివరించారు. గుంటూరులోని తమ ప్రధాన కార్యాలయంలో ఈ సదస్సును నిర్వహించి అనంతరం మహిళా వయోజన విద్యా కేంద్రం మరియు కుట్టు మిషన్ కేంద్రం ప్రారంభించారు. తమ సంస్థ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సేవలు అందిస్తున్నారని ప్రెసిడెంట్ జాహిరున్నిసా తెలిపారు. వాళ్ళల్లో కూడా కణాల టెస్ట్ అని ఒక్క టెస్ట్ తో మేము అటా ఇటా అని చూడొచ్చు. చాలా వరకు నేను గుంటూరులో చూశాను. చాలా వరకు 50% ఆడవాళ్ళకైతే 50% జెంట్స్ ది కూడా ఇన్ఫర్టిలిటీ వస్తుంది. సంతానలేమి సమస్య మగవాళ్లతో కూడా వస్తుంది గుంటూరులో. అందుకని ఒక కణాల టెస్ట్ వల్ల వాళ్లలో లోపం ఉందా, కణాలు కొంచెం తక్కువ ఉన్నాయా, ఒక పర్సెంటేజ్ ఉండిద్ది. కణాలు ఇంత ఉండాలి, అప్పుడే నార్మల్ ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ ఉంటాయి. అంత కణాలు లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ లేవు. నార్మల్ గా కలుసుకున్న వాళ్ళు పర్సెంటేజ్ ఉండిద్ది, 20 మిలియన్ ఉండాలి అని ఉండిద్ది. అంత లేకపోతే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోతాయి. అండ్ స్పీడ్ ఉండిద్ది, కణాలు ఎక్కువ ఉన్న కణాల స్పీడ్ ఉంటుంది. అది వాళ్ళ హెల్త్ ని బట్టి ఉండొచ్చు, లేకపోతే కొన్ని అడిక్షన్స్, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ ని బట్టి ఉండొచ్చు, లేకపోతే స్ట్రెస్ ని బట్టి ఉండొచ్చు, వాళ్ళు చేసే పనిని బట్టి ఉండొచ్చు. సపోజ్ వాళ్ళు కార్పెంటర్స్, లేకపోతే ఫైర్ వర్క్, ఏదో ఎక్కువ వేడి పుట్టించే, లేకపోతే ఆటో డ్రైవర్స్, లారీ డ్రైవర్స్ అలా ఉన్నా కూడా వాళ్ళ కణాలు తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వాళ్ళు చూసుకోకపోతే నిందంతా ఆడవాళ్ళ మీద వచ్చేసింది. కానీ ఇప్పుడున్న సైన్స్ కి ఫర్ సపోజ్ కొంచెం ఇన్ఫర్టిలిటీ ఉన్న ఆడవాళ్ళలో అయినా మగవాళ్ళలో అయినా ట్రీట్మెంట్ అనేది ఉంది. సంతానలేమి పరీక్షలు చేపించుకొని నారీ సమ్మాన్